ఓం నమ శివాయ. రమణ మహర్షి జ్ఞాన మార్గం హిందువులని అసమర్థులుగా, చేతకాని వాళ్ళుగా మారుస్తుందా? ఒకరు ఈ దేశంలో పుట్టి ఈ దేశపు గాలిని పీలుస్తూ ఈ దేశంలో తింటూ వందే మాతరం అనమంటే అనరు. మరొకరు మన ఇళ్ల మధ్యన అన్యమత ప్రచారం చేస్తూ మన దేవతలని విగ్రహారాధనని ఎగతాళి చేస్తూ మాట్లాడతారు. మరొకరు 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మా పవర్ ఏంటో చూపిస్తాం అంటూ రెచ్చగొడతారు. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞాన మార్గం మనకు ఎలా ఉపయోగపడుతుంది అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. జ్ఞాన మార్గం అనేది రమణ మహర్షి కనిపెట్టినటువంటి విధానం కాదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞాన మార్గాన్ని రమణ మహర్షి తన జీవితంలో ఆచరణపూర్వకంగా మనందరికీ కూడా చూపించారు. అన్యమతస్థులు ఎంత రెచ్చగొట్టినా, హిందువులపై దాడులు జరిపినా కళ్ళు మూసుకుని కూర్చోమని జ్ఞాన మార్గం చెప్పదు. జ్ఞాన మార్గం అనే పేరులోనే జ్ఞానంతో కూడిన మార్గం అనే అర్థం ఉంది. అవతలి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకుండా జ్ఞానంతో ప్రవర్తించమని అర్థం. ఒక క్షణం మీ ద్వేషాన్ని, అశాంతిని వదిలేసి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరికి నష్టం కలుగుతుంది? వారు ఆ విధంగా ప్రవర్తిస్తేనే హిందువుల్లో చైతన్యం వస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఒక రకంగా మనకి మంచి చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. దీనికి సమాధానం తెలిస్తే చాలు, అంతా మన మంచికే అని అర్థం చేసుకోగలుగుతారు. జ్ఞాన మార్గం బోధించేది ఇదే. ఎవరైనా రెచ్చగొడితే మూర్ఖుడిలా రెచ్చిపోకుండా, జ్ఞానంతో ఆలోచించి ఆవేశపడకుండా, అన్నింటికీ కర్త అయినటువంటి ఆ భగవంతుడున్నాడు, ఆయన చూసుకుంటాడు, ప్రస్తుతానికి నా ధర్మం ఏమిటి అని ఆలోచించి ఎవరికి ఓటేస్తే నాకు నా ధర్మానికి మంచిదని తెలుసుకుని వారికి ఓటు వేయండి. అంతా ఆ పార్టీకి సంబంధించినటువంటి మీరు నమ్మినటువంటి వ్యక్తులు, ఆ వ్యవస్థ చూసుకుంటుంది. మిగిలిన ఆలోచనలన్నీ వదిలేసి మనసును ప్రశాంతంగా ఉంచుకుని మీ జీవితంలోనూ మీ లక్ష్య సాధనలోనూ ముందుకు సాగిపోండి. రమణ మహర్షి చెప్పిన, నిసర్గదత్త మహారాజ్ చెప్పిన ఒక్కటే, ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ప్రపంచం ఆటోమేటిక్గా తనంతట తానే మారిపోతుంది. అద్దంలో చూసుకుంటూ తలదూకునే వ్యక్తి తన తలను దువ్వుకోగానే అద్దంలో ఉన్నటువంటి తన ప్రతిబింబంలో ఉన్నటువంటి జుట్టు కూడా ఏ విధంగా సరిచేయబడుతుందో, అదేవిధంగా మనల్ని, మన ఆలోచనల్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు ప్రపంచం అంతా కూడా మారిపోతుంది. ఇదే జ్ఞానంతో కూడినటువంటి ప్రవర్తన, జ్ఞాన మార్గం. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే అరుణాచల రమణాయ.